మరోవైపు జమిలీ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు ముమ్మరం చేసింది. జమిలీ బిల్లును సోమవారం పార్లమెంటు ముందుకు కేంద్రం తీసుకురానుంది. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఒక బిల్లు, జమిలీ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు మరో బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. జమిలీ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు ముమ్మరం చేసింది. జమిలీ బిల్లులను సోమవారం పార్లమెంటు ముందుకు కేంద్రం తీసుకురానుంది. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఒక బిల్లు, జమిలీ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు మరో బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. జమిలీ ఎన్నికల కోసం 2 బిల్లులను అయితే కేంద్రం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, 16వ తేదీన పార్లమెంట్ ముందుకి జమిలీ బిల్లులు 2 బిల్లులు రాబోతున్నాయి. ఈ జమిలీ కోసం 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. గత గురువారం జరిగినటువంటి భేటీలో ఈ 2 బిల్లులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సోమవారం రోజున ఈ 2 బిల్లులను కూడా లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ యొక్క బిల్లులను అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆయన ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, అదేవిధంగా జమిలీ మిగతా బిల్లులు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు మరొక బిల్లు, ఈ 2 బిల్లులు కూడా లోక్సభలో 16వ తేదీన ప్రవేశపెట్టబోతున్నారు. జమిలీ ఎన్నికల కోసం అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణల కోసం కూడా ఈ బిల్లులో తగినటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో పార్లమెంటు ముందుకి ఈ యొక్క బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం. సో రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకే ఈ బిల్లులను తయారు చేశారు, ఆ డ్రాఫ్ట్లను తయారు చేశారు. అయితే సోమవారం ఈ బిల్లులను తీసుకొచ్చిన తర్వాత వాటిని జేపీసీ ముందుకి తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ యొక్క బిల్లులను కనుక జేపీసీ ముందుకి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ జేపీసీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని అందులో ఏదైతే వాటిని తగిన విధంగా అంటే అనుకూలంగా ఉంటే వాటిని కూడా ఈ బిల్లులో చేర్చే అవకాశం ఉంటుంది. సో ఈ బిల్లులకు సంబంధించి జేపీసీ ఒక సిఫార్సులు రావడానికి ముందే మరికొన్ని పనులను కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అది ఒకటి, జనగణనకు సంబంధించి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశం ఒకటి తీసుకురావాల్సింది. జనాభా లెక్కలు కూడా తయారు చేయాల్సి ఉంటుంది. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారంగా కొత్త నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పెంపు కూడా జరగాల్సి ఉంది. కాబట్టి ముందు 2026 నాటికల్లా కూడా జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం తయారు చేయాలి. దానికి సంబంధించి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి జనగణనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఒక 10-15 రోజుల్లోనే, అంటే 1-2 వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు 2026 నాటికల్లా జనగణన తయారైతే 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, నియోజకవర్గాల పెంపు కూడా జరుగుతుంది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త నియోజకవర్గాలు సో 2029 నాటికే ఈ యొక్క జమిలీ ఉండే అవకాశం ఉంటుంది అన్నది మనకు అందుతున్నట్టు సమాచారం. కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 2029 నాటికే జమిలీ వస్తుంది. జమిలీ కనుక వస్తే జమిలీకి మేము సిద్ధంగా ఉన్నాం. జమిలీ మాత్రం 2029 ఏపీ అసెంబ్లీతో పాటే జమిలీ ఎన్నికలు, దేశంలోని జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి 2029 నాటికే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి ఈ యొక్క పూర్వ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రైట్.